మేము విద్వాన్ని పరిశీలనలోకి తీసుకోం. కేవలం డిగ్రీలో సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటేనే స్కూల్ టీచర్ ఉద్యోగానికి హిందీ ఉద్యోగానికి క్వాలిఫైడ్ అని పెట్టినారు. సార్ మన తెలంగాణలో 98% మందికి డిగ్రీలో సెకండ్ లాంగ్వేజ్ హిందీ లేదు సార్. జాబ్ ఇచ్చింది సార్ ఖమ్మం జిల్లా అమ్మాయికి. ఆమె స్కూల్లో జాయిన్ అయినామని డిఓ అక్కడికి పోయేసరికి నీకు ఉద్యోగం లేదు పో అంటున్నారు. ఒకవేళ ఇప్పుడు కనుక మొన్న జరిగినటువంటి తెలంగాణ డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ప్రధానంగా హిందీ అభ్యర్థులది చాలా సమస్య అయింది. అసలు ఏంటి అసలు ఈ హిందీ సబ్జెక్టులు ఏంటి, విద్వాన్ దీని గురించి తెలవగా హిందీ అభ్యర్థులు చాలా ఆందోళనకు గురవుతున్నారు. అసలు అప్లికేషన్ ప్రాసెస్ అప్పుడే మేము ఏం అప్లై చేసుకోవాలనేటువంటి గందరగోళ పరిస్థితుల్లో చాలా మంది హిందీ అభ్యర్థులు ఉన్నారు. అసలు ఏంటి దీని గురించి కొంచెం సమగ్రంగా చెప్తే విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా చెప్తా సార్, కాస్త పేషెన్స్ అవసరం. ఓకే చెప్పండి. దీనికి లింకింగ్ చాలా విషయాలు కూడా ఉన్నాయి. ఏంటంటే హిందీలో డిగ్రీని విద్వాన్ అని పిలుస్తారు సార్. విద్వాన్ అని ఒక కోర్సు, అది హిందీ ప్రచార సభ మద్రాస్ వాళ్ళ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. అందరూ ఈరోజు మన స్కూళ్ళల్లో ఉన్న ప్రతి హిందీ టీచర్ కూడా మ్యాక్సిమం క్వాలిఫికేషన్ విద్వానే డిగ్రీ. తర్వాత వాళ్ళు హెచ్పిటి హిందీ పండిట్ ట్రైనింగ్ హెచ్పిటి అని ఒక బీఈడి కోర్సు ఉంటుంది, అది చేసుకొని ఎగ్జామ్ రాస్తారు సార్. అయితే ఇక్కడ జరిగిన కాన్సెప్ట్ ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వం 2017 టీఆర్టీ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే ముందు వాళ్ళు క్లియర్గా ఏం మెన్షన్ చేసిరంటే మేము విద్వాన్ని పరిశీలనలోకి తీసుకోం. విద్వాన్ అనేది ఇన్వాలిడ్ సర్టిఫికేట్. హిందీ ప్రచార సభకి యూజీసీ సర్టిఫికేట్ లేదు, రికగ్నైజేషన్ లేదు. కేవలం డిగ్రీలో సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటేనే స్కూల్ టీచర్ ఉద్యోగానికి హిందీ ఉద్యోగానికి క్వాలిఫైడ్ అని పెట్టినారు. సార్ మన తెలంగాణలో 98% మందికి డిగ్రీలో సెకండ్ లాంగ్వేజ్ హిందీ లేదు సార్. ఊళ్ళల్లో చెప్పరు. ఊళ్ళల్లో ఉన్న కాలేజీలలో ఇంటర్ కానీ డిగ్రీ కానీ వాటికి టీచర్లు టీచర్లు ఉండరండి. వాళ్ళు ఉండేది ఓన్లీ తెలుగు ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్ అయితే సాంస్క్రిట్ ఉంటుంది. హిందీ యాడ్ ఉంటుందండి, ఉండదు. సరే ఓకే, నువ్వు 98% పెట్టినావు. నువ్వు పెట్టిన తర్వాత నువ్వు ఏం చేసినారు, ఈ విద్వాన్ వాళ్ళని కూడా మొన్న ఎలిజిబుల్గా తీసుకొని మొత్తాన్ని అడిగి తీసుకొచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్లో దానికి వ్యాలిడే లేదు, దానికి ఇదే లేదు. మరి నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఏం చేసినావు? సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాళ్ళు నీకు అనుమతి ఇచ్చి నీకు ఓకే అన్న తర్వాత జాబ్ ఇచ్చింది సార్ ఖమ్మం జిల్లా అమ్మాయికి. ఆమె స్కూల్లో జాయిన్ అయినామని డిఓ అక్కడికి పోయేసరికి నీకు ఉద్యోగం లేదు పో అంటున్నారు. కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళింది, ఆందోళన చేసింది. అసలు ఎంత బాధాకరం సార్. నీకు ఉద్యోగం వచ్చిందని చెప్పి ఎల్బీ స్టేడియంకి వచ్చి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని జాయిన్ అయిదామని స్కూల్ కాడికి పోతే నీకు ఉద్యోగం లేదని చెప్తే ఇంతకన్నా దారుణం ఏదైనా ఉంటుందా? కాబట్టి నేను ఇప్పుడు దీనికి కూడా అదే చెప్తున్నా సార్. ఇలాంటి గందరగోళాలు దూరం అవ్వాలన్నా కూడా యూ హ్యావ్ టు కండక్ట్ ఏ ప్రాపర్ మీటింగ్ విత్ ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్స్, వీళ్ళతో పెట్టాలి. అండ్ ఇంకొకటి సార్, మీరు చెప్పినారు బీఈడి అంటే హిందీ సంబంధించి ఒక అమ్మాయి, ఇదే హిందీ కేటగిరీకి చెందిన అమ్మాయి గురుకులాలో హిందీ ఉద్యోగాలు పడినప్పుడు దీన్ని రీప్రజెంటేషన్ ఇద్దామని చెప్పే టీఎస్పీఎస్సీ కార్యాలయానికి పోయింది. చాలామంది హిందీ పిల్లలు పోయారు, ఆ అమ్మాయి కూడా పోయింది. ఇక తర్వాత అక్కడ జరిగినటువంటి కొన్ని రాజకీయాలు, ఆ పరిచయాలు, వాటన్నిటి వల్ల ఆఖరికి టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ కూడా ఆ హిందీ దగ్గర నుంచి వచ్చింది. ఎవరైతే ఆ పర్సన్ అమ్మాయి ఉందో షీ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హిందీ. ఈ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకోవడానికే టీఎస్పీఎస్సీ కార్యాలయం పోవడం జరిగింది. ఆ పరిచయాలు కాస్త ఈరోజు పేపర్ లీకేజ్ అవ్వడం, తెలంగాణ ప్రభుత్వమే కూలిపోయే స్థాయికి పోవడం జరిగింది. ఏది టీఆర్ఎస్ ప్రభుత్వం. టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడంలో అదొక కీ రోల్ కదా పేపర్ లీకేజ్ అనేది. ఇది హిందీలో ఇంకోటి ఏపీలో కనుక మనకి మెథడాలజీగా హిందీలో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. అవును సార్, అవును. తెలంగాణలో అలా కండక్ట్ చేయకపోవడం వల్ల మేము చాలా నష్టపోతున్నామని హిందీ అభ్యర్థులు కూడా అదే సార్. ఇప్పుడు ఆ హిందీ యాస్పిరెంట్ టెట్ క్వాలిఫై అవ్వాలి. టెట్ క్వాలిఫై అవ్వాలంటే 150 మార్కులు సార్. ఈ 150లో 90 మార్కులేమో వీళ్ళ హిందీ కంటెంట్ ఉంటుంది. మిగతా 60 మార్కులు వీళ్ళు ఏం చేయాలంటే సైన్స్ అన్నా రాయాలా, మ్యాథ్స్ అన్నా రాయాలా, లేదా సోషల్ అన్నా తీసుకోవాలి. ఒక హిందీ టీచరు మ్యాథ్స్ ఎందుకు సార్, దేనికి పెడుతున్నాం సార్ మనం ఎగ్జామ్? ఒక హిందీ టీచర్కి సోషల్ ఎక్కడ వస్తుంది సార్? అంటే ఎగ్జామ్ రాసే స్థాయిలో యాడ్ వస్తుంది, మ్యాథ్స్ యాడ్ వస్తుంది, సైన్స్ యాడ్ వస్తుంది. కాబట్టి ఏపీలో మాదిరి కంప్లీట్గా 150కి 150 మార్కులు కంప్లీట్గా కేవలం హిందీకి సంబంధించిన మెథడాలజీ, హిందీకి సంబంధించిన భాషా శిక్షణ, హిందీకి సంబంధించిన వ్యాకరణ, హిందీకి సంబంధించిన కంటెంట్లు మాత్రమే ఉండాలి. ఈ సోషల్ని మ్యాథ్స్ని పూర్తిగా ఎత్తిపడేయాలి. అప్పుడు మాత్రమే ఒక హిందీ యాస్పిరెంట్ నిజంగా హిందీ యాస్పిరెంట్గా మారుతుంది.
మీరు క్వాలిఫికేషన్లోనే ఇది సొట్టుంది ఇది లొట్టుంది అని తీసేసినప్పుడు నువ్వు పెట్టే ఎగ్జామ్లో కూడా వాడు మ్యాథ్స్ రాయడం ఏందండి హిందీ టీచరు, సైన్స్ రాయడం ఏంటి? మ్యాథ్స్ కాదు ఇప్పుడు రేపు అంతే కదా, రేపు హిందీ టీచర్ పోయి మ్యాథ్స్ చెప్పాలా, సోషల్ చెప్పాలా? అది చెప్పాల్సింది హిందీయేగా. 150 మార్కులు కూడా హిందీకే నిర్వహించాలి ఏపీ మాదిరి. ఇది తెలంగాణ సమాజం కోరుకుంటుంది. వీటన్నిటిని కూడా క్లారిఫై చేసుకోవాలి. మరొక్కసారి ప్రభుత్వం శ్రద్ధ పెట్టుకొని నిరుద్యోగ సమాజానికి ప్రభుత్వానికి మధ్య ఉన్న అంతరాన్ని తీసేయాలని చెప్పి కూడా మరోసారి ఆదాన్ వేదికగా కోరుతున్నాం.